ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీవు ఒక జయశాలిగా నుండెదవా, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనము. ఎవరైతే పగ తీర్చుకొనెదరో, అక్రమముగా అనగదొరుకుదురో, లేక ఇతరులను శ్రమ పెట్టుదురో, అట్టి వారికి ఈ వాక్యము చాలా ఉత్తేజము కలుగజేయుచున్నది. ఇతరులను నీవు ఎంతగా అణిచిపెట్టెదవో అంత అధికముగా నీలోని అంతరంగ పురుషుడు బాధపడుటను నీవు అనుభవించెదవు. ఒక తేనెటీగ నిన్ను కుట్టి నీకు నొప్పిని కలిగించవచ్చును. అయితే కుట్టుట అనునది ఆ తేనెటీగపై ఎంతటి ప్రభావమును చూపునో చూడుము. నిన్ను కుట్టిన వెంటనే అది క్రింద పడి చనిపోవును. దాని బారిన పడిన వారి కంటే అదే ఎక్కువ బాధ అనుభవించును. ఇతరులను బాధించువారు తామెంత బాధను అనుభవించెదరో గ్రహింపకయున్నారు. కొన్ని పర్యాయములు నేనెప్పటికీ నిన్ను క్షమింపను అని చెప్పుదుము. కానీ అటువంటి బుద్ధిహీనమైన ప్రతిక్రియకు మనము ఎంత విలువ చెల్లించవలసి ఉండునో గ్రహించుచున్నామా? నీ ఎడల తప్పు చేసిన వానిని నీవు క్షమించుటకు నిరాకరించిన ఎడల నీవు తీవ్రమైన కలవరముతో బాధింపబడుదువు. నీ శరీరమునందు రక్తపీడనము అధికమై నీవు దేని మీదనూ మనస్సును కేంద్రీకరించలేని స్థితికి వచ్చెదవు. చివరికి నీకు సరిగ్గా నిద్ర పట్టదు. నీ యొక్క ఏకాగ్రత అంతయు నీ మనస్సును నొప్పించిన వ్యక్తి మీదనే కేంద్రీకరింపబడి ఉండును. చివరికి పరిస్థితులను జయించిన జయశాలిగా మారవలసిన నీవు పరిస్థితులు బారిన పడిన బాధితుడు వగుదువు. నీవు క్షమించినప్పుడు నీవును క్షమింపబడుదువు. నీవు ఇతరులను ఆదరించినప్పుడు నీవును ఆదరింపబడుదువు. నీవు ఇతరులను ప్రేమించినప్పుడు నీవును ప్రేమించబడుదువు. నీవు ఇతరుల విషయము శ్రద్ధ వహించినప్పుడు నీ గురించి ఇతరులు శ్రద్ధ వహించువారుగా ఉండెదరు. నీవు ఇతరులను కనికరించినప్పుడు నీవును కనికరింపబడుదువు. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. నీ యొక్క జీవితమును విజయవంతమైనదిగాను సంతోషభరితమైనదిగాను మార్చుటకు ఇదే జీవితపు బంగారు నియమము. శత్రువులను నీవు క్షమించినట్లుగా నా విరోధులను క్షమించుటకు నీ ప్రేమ యందు నేను పూర్ణమగుటకు ప్రేమాస్వరూపుడా నింపుము ప్రేమతో. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.